నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భూగర్భ జలాల వార్షిక నాణ్యత నివేదికను విడుదల చేసిన కేంద్ర జలశక్తి శాఖ. 3 జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం. పరమానందకరం వరాహ అవతారంలో భద్రాచల రామయ్య. 2323 కోట్లతో రాజధానిలో పనుల జాతర. టెండర్లు పిలిచిన సిఆర్డీఏ, ఏడీసీ. 8న విశాఖకు ప్రధాని మోదీ. ఏయూ మైదానంలో బహిరంగ సభ. దేశంలో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో శ్రీ సత్యసాయి 10, పల్నాడు 12, ప్రకాశం 14వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన భూగర్భ జలాల వార్షిక నాణ్యత నివేదిక 2024 ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రీ సత్యసాయి 31.76%, పల్నాడు 27.14%, ప్రకాశం జిల్లాలో 24.51% నమూనాల్లో లీటర్కు 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ కనిపించినట్లు నివేదికలో పేర్కొంది. దక్షిణాది అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన నేడు వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు అభయమిస్తారు. మహా నివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో రాజధానిలో చేపట్టిపోయే 5 పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏడీసీ వేరువేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించాయి. 2323.25 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలకు అవకాశం కల్పించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైనట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. 8న మధ్యాహ్నం 3 గంటలకు మోదీ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఎన్డీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.